హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన బ్యూటీ రిలేటెడ్ వీడియో ఏం కాదండి, జస్ట్ సరదాగా ఇవి నేను ప్లాంట్స్ అయితే పెంచుకున్నాను కొన్ని, అవి చూపిద్దామని అయితే ఈ వీడియో చేశాను. ఇవి వచ్చేసి వామ్ మొక్కలు, వామాకు అంటారు కదా, తెలిసే ఉంటుంది. ఇది జస్ట్ చిన్న కొమ్మ అయితే నాటాను అనమాట. ఈ విధంగా అయితే మంచిగా గ్రోత్ అయ్యింది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనకి వాంతులు వికారంగా ఉన్నప్పుడు జస్ట్ దీని స్మెల్ అయితే, ఆకు నలిపి స్మెల్ చూస్తే మనకి వాంతులు వికారం అనేది పోతుంది. ఇవి వచ్చేసి మిర్చి ప్లాంట్స్, ఎండుమిర్చిలో సీడ్స్ ఉంటే అవి వేసాను అనమాట. ఇది ఏవి కూడా రూపాయి కూడా ఖర్చు అయితే పెట్టి నేను సీడ్స్ కొని అయితే వేయలేదు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటిని అలా వేసాను. చూసారా, చాలా మంచిగా అయితే వచ్చాయి ప్లాంట్స్ అన్నీ కూడా, చాలా హెల్దీ ప్లాంట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా 3 రకాల మిరప విత్తనాలు అయితే వేసాను. ఒకటి గుంటూరు మిరపకాయలు అంటారు కదా, పొట్టి మిరపకాయలు అవండి. ఇవన్నీ కూడా ఆఫ్టర్ 10 days తర్వాత అయితే నాకు ఇంత గ్రోత్ వచ్చాయి. ఇది వచ్చేసి బీరపాదు. నెక్స్ట్ వచ్చేసి ఒక దీంట్లో అయితే టమాటా సీడ్స్ వేసాను. ఒక టమాటీ కట్ చేసి అయితే దాంట్లో ఉన్న సీడ్స్ అయితే తీసి వేసేసాను అనమాట. ఈ విధంగా ప్లాంట్స్ అన్నీ కూడా ఒక 10 to 15 daysకి అయితే ఇంత మంచి గ్రోత్ వచ్చాయి. వేస్ట్ క్యారీ బ్యాగ్స్ అనేవి పడేయకుండా వీటిలో మట్టి గెత్తం కలుపుకొని అయితే, కౌడంగ్ అంటారు కదా, మట్టితో యాడ్ చేసి ఈ విధంగా నేను ఈ కవర్స్లో వేసుకొని అయితే నేను వేసాను. ఇలా రైస్ బ్యాగ్లో కూడా బీరపాదు అండ్ తోటకూర విత్తనాలు కూడా వేసానండి. ఇవి తోటకూర మొక్కలు చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా ఆఫ్టర్ 10 days తర్వాత అయితే వచ్చాయి. చాలా చాలా బాగా వచ్చాయండి ప్లాంట్స్, చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. చూసారా, బీరకాయకి ఇంకా పాదుకి రెడీ అవుతుందండి. ఇప్పుడు వీటికి తాడు వేసి అయితే కట్టాలన్నమాట, అప్పుడు మనకి మంచిగా ఎదుగుతాయి. మీకు కూడా ప్లాంటేషన్ అనేది ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. నాకైతే మొక్కలు పెంచడం అనేది చాలా చాలా ఇష్టం. నేను సరదాగా అయితే వేసుకున్నానండి ఇవి. ఇది ఈరోజు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.